మతం మనిషి సృష్టించిన ఈ మతం మనిషినే మింగేస్తోంది. మతం మనం జీవించడానికి ఏర్పరచుకున్న ఒక జీవన విధానం. ఆ జీవన విధానం ఈరోజు జీవితాలని కాల్చి చిచ్చు చేసేస్తోంది. పాపం ఆ యువతి ఏం చేసింది? తన జీవిత భాగస్వామి తన కళ్ళ ముందే సమిదైపోతుంటే చూస్తూ భరించలేక నన్ను కూడా తనతో పాటు చంపేయండి అని బతిమలాడింది. అయినా కూడా ఆ పిచ్చి కుక్కలు తన గోడు వినిపించుకోలేదు. తన కలలు తన కళ్ళ ముందే బూడిదైపోతుంటే చూసి తట్టుకోలేకపోయింది. ఏం నేరం చేసింది ఆ యువతి? పెళ్ళై 3 రోజులు కూడా కాకముందే నూతన జీవితంలోకి అడుగుపెట్టి తన ఆశలు తీరకముందే, తన కాళ్ళ పారాని ఆరకముందే కట్టుకున్నవాడు కాలి బూడిదైపోతుంటే కంటికి మింటికి దారగా ఏడుస్తోంది. తన కన్నీళ్లు ఎవరు తుడుస్తారు? ఈ మతం పిచ్చి పట్టిన ఈ పిచ్చి కుక్కలు చెలరేగిపోతుంటే ఎవరు ఆ మత పిచ్చి కుక్కలని ఆపేది? ఆ పిచ్చి కుక్కలకు పిచ్చి మందునిచ్చే డాక్టర్లు ఎవరు వస్తారు? ఈ మతం పిచ్చి రేగిన ఈ పిచ్చి కుక్కలని ఆపడానికి ఎవరు వస్తారు? ఎవరు వచ్చినా తన బాధని తీర్చలేరు. ముసలి ముతక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కాల్చిపడేస్తున్నారు. ఎందుకు మనుషులకి మత పిచ్చి పట్టుకుంది? పక్షులకు జంతువులకు లేని మతం పిచ్చి మనకెందుకు? హిందూ మతం హిందూ మతం హిందూ మతం ఎందుకు? ఈ పాకిస్తానీ ఉగ్రవాదులకు ఈ మతం పిచ్చి ఎందుకు? పాపం ఒక్కొక్కరి వస్త్రాలు ఊడబీకి మరి కాల్చి చంపారంటే ఎంత ఘోరమైన పరిస్థితి అది. ఇంత దారుణమైన పరిస్థితులకు ఎందుకు దిగజారిపోతుంది ఈ మనిషిగా చూడండి. ఎందుకు మనుషులని మతంతో ముడిపెట్టి మారణ హోమాలు సృష్టిస్తున్నారు? ఇకనైనా ఈ మారణ హోమం ఆగేలాగా చూడండి. ప్రతి ఒక్కరూ స్పందించండి. మతం పరంగా కాదు, మనిషిగా స్పందించండి. మనిషిగా స్పందించి ఇకనైనా మనిషిని చంపుకోకుండా, మతాన్ని మనుషుల మధ్యలకు తీసుకురాకుండా అందరూ సుఖంగా జీవించే పరిస్థితులను కల్పించండి. దేశభక్తి ఉండాలి, కానీ ఎదుటి వారిని చంపే అంత దేశభక్తి అవసరం లేదు. మనం మన దేశాన్ని కాపాడుకోవడం కోసం అవతలి దేశం వాళ్ళ మీదకి హింసాకాండ జరపడం అది ఘోరమైన చర్య. మనిషిగా ఆలోచించండి. పాకిస్తాన్ అయితేనేమి, పరదేశం అయితేనేమి, మతంగా చూడకండి. పాపం ఆ యువతి ఏం చేసింది? ఆ గుర్రాల మీద జీవన ఆధారం చేసుకొని బ్రతికే ఆ యువకుడు ఎంతోమంది హిందువులని తన ప్రాణాలను త్యాగం చేసి కాపాడాడు. అయినప్పటికీ కూడా పాపం అతను కూడా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. తన కుటుంబం ఎంతో విలపిస్తోంది. ఈరోజు ఉగ్రవాదులకి ఇవేమీ పట్టవు. మొత్తం వాళ్ళ మది నిండా వాళ్ళ మనసు, బ్రెయిన్ అంతా కూడా కలుషితమైపోయి మతం అనే పిచ్చితోటి చచ్చిపోవడానికి, చంపడానికి సిద్ధమవుతున్నారు. ఒక్క క్షణమైనా ఆలోచించట్లేదు. ఎందుకు? ఎవరి కోసం చేస్తున్నారు వాళ్ళు ఈ త్యాగం? ఏమొస్తుంది? ఈ మారణ హోమం సృష్టిస్తే వాళ్ళకి ఏమొస్తుంది? వాళ్ళని మార్చేవారు ఎవరు? మనిషిగా వాళ్ళని రూపొందించే వాళ్ళు ఎవరు? ఏ భగవంతుడు దిగి వస్తే వాళ్ళు మారుతారు. ఈ ఉగ్రవాదం అనేది సమసిపోతుంది. ప్రతి భారతీయుడు కూడా స్పందిద్దాం. మనిషిగా స్పందించి ఈ ఉగ్రవాదాన్ని సమసిపోయేలాగా చూసుకుందాం. పెహల్గాంలో తమ ప్రాణాలను పోగొట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా
అర్పిస్తున్నాను. జోహార్. మీ అందరికీ శాంతి చేకూరాలని, మీ మనసులు పవిత్రమైనవి, మీ ఆత్మలు శాంతించాలని కోరుకుంటున్నాను. వీర జవానికి నివాళి. జై హింద్, జై భీమ్.